ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. గురువారం శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్టేకింగ్ కమిటీలకు ఎన్నిక జరగనుండగా పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ తరఫున మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దిరెడ్డి నామినేషన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పెద్దిరెడ్డి వెంట పలువురు ఎమ్మెల్సీలు కూడా తరలివచ్చారు. పీఏసీ పదవికి కేబినెట్ హోదా ఉండటంతో ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పీఏసీ చైర్మన్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. పీఏసీలో సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. అయితే వైఎస్ఆర్సీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. బలం లేకుండానే పీఏసీ చైర్మన్ పదవికి వైఎస్ఆర్సీపీ నామినేషన్ వేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీలో 12 మంది ఉంటారు. వారిలో శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి 3 ఉంటారు. ఈ పదవిపై శాసనసభ స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. గత శాసనసభలో ప్రతిపక్ష తెలుగుదేశానికి ఒక్క సభ్యుడిని ఎన్నుకునేంత బలముండగా పయ్యావుల కేశవ్కు సభ్యుడిగా అవకాశం దక్కింది. అలాగే ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలనే సాంప్రదాయం ప్రకారం ఆయననే చైర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ అర్హత కూడా సాధించలేదు. దీంతో వైసీపీ నుంచి ఒక్క పీఏసీ సభ్యుడు ఎన్నికయ్యే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో పీఏసీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. ఈ పీఏసీ చైర్మన్ పదవిపై మంత్రి పయ్యావుల కేశవ్ చిట్చాట్గా మాట్లాడుతూ పీఏసీ చైర్మన్ పదవి అనేది సభ్యులు ఎన్నుకునే ప్రక్రియ అన్నారు. దీనికి నిబంధనలు, సంస్కరణలు ఉంటాయని, దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతుంటేనే ఎవరైనా పీఏసీ కమిటీ సభ్యుడిగా ఎన్నికవుతారన్నారు. కమిటీకి ఎన్నికైన వారి నుంచి స్పీకర్ చైర్మన్గా నామినేట్ చేస్తారని తెలిపారు.